నమస్సభాయ్. మాసం మాసం మానసోల్లాసం. ఇప్పటికీ గత 13 నెలలు గడిచి 14వ నెల కార్యక్రమానికి మనం ప్రవేశించాం. అద్భుతమైన కార్యక్రమాలను మీ అందరి యొక్క సహకారంతో మనం కొనసాగించుకుంటున్నాం. ఇందులో నేపథ్యంలో ఉండి కొందరు సహకరిస్తే ప్రత్యక్షంగా కొందరు సహకరిస్తూ ఉన్నారు. ఆర్థికంగా హార్దికంగా కళాకారులు వేదికను మాకు ఇస్తే చాలు, మేము సంతోషపడతాం శారదా మందిర ప్రాంతంలో అని అనేక మంది మన వేదికను ఉపయోగించుకొని శారదామ్మ వారి యొక్క నిరిహేతుక కరుణా కటాక్ష వీక్షణాలకు వాళ్ళు పాత్రులవుతున్నారు. సంస్థ పక్షాన వారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఈనాటి ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాను. ముందుగా పలికిన పలుకులు పటు కవిత్వంబుగా భాసిల్లు ప్రథిత విద్వాంసులారా, ఔచితి పాండిత్యం అసమాన శేముషి వాసికి నెక్కిన ప్రాజ్ఞులారా, సరళ మతులార నిర్వక్ర శరణులారా, మాన్యులారా ప్రశస్త సౌజన్యులారా, ఆర్యులారా సుసాధిత కార్యులారా, సభ్యజనులారా హితులారా సరసులారా, స్వాగతము మీకు సుస్వాగతంబు అని రసజ్ఞులైనటువంటి రేపల్లె పట్టణ కళాభిమానులకు, భాషాభిమానులకు, భాషాప్రియులకు స్వాగతాంజలి సమర్పిస్తూ ఈనాటి అసలు వ్యక్తులు, ప్రధాన వ్యక్తులు, గాయక శిరోమణులు, మధుర గాయకులు, కళాసేవకులు, సకల కళావల్లభులు వారిని ఆహ్వానించే ముందుగా పరిపాటిగా ఆనవాయితీగా వస్తున్న విధానం ప్రకారం ఈనాడు ఈ సభకు అధ్యక్ష స్థానం వహించవలసిందిగా మాన్యులు బ్రహ్మశ్రీ హరి అన్నయ్య శాస్త్రి గారికి సభకు మెండుదనాన్ని కలిగించవలసిందిగా మన అందరం హర్షధ్వానాలతో అన్నయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఆయన జగద్ విఖ్యాతమైనటువంటి వారు. రేపల్లె పట్టణానికి వారు తెలియని వారు లేరు. ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ఓరియంటల్ హై స్కూలుకు మణిపూస లాంటి అధ్యాపక రత్నం వారు. వారిని మన సభ ఆహ్వానిస్తోంది. ఇక మధుర గాయకులు, ఇటు ఉభయ రాష్ట్రాలలోనూ సుప్రసిద్ధులు, తమ గాన మాధుర్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేయగలిగిన ఐంద్రజాలికులు అయినటువంటి కళాసేవకులు, సకల కళా వల్లభులు, ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు అయిన శ్రీ రంగావచ్చల పానకాల లక్ష్మీ నరసింహారావు గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి తమ యొక్క గాన మాధుర్యంతో మనందరినీ ఓలలాడించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఎంతటి గాయకులకైనా రెండు కన్నుల్లాగా ఉండేటటువంటి వారు అటు మృదంగము, ఇటు వయోలిన్. ఈ విద్వాంసులు కూడా సుప్రసిద్ధులైన లబ్ధ ప్రతిష్ఠులైన సోదర ద్వయం ఇక్కడికి వచ్చున్నారు. వారిలో మృదంగ ఆలాపనతో మనల్ని ఆనందమయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారు. వారిని సప్రశ్రయంగా ఈ వేదిక ఆహ్వానిస్తోంది మనందరి యొక్క సహృదయ కరతాళ ధ్వనుల మధ్య. అలాగే మరొక విద్వాంసులు, వాయులీన విద్వాంసులు విద్వాన్ గౌరీవచ్చల ఆంజనేయ శాస్త్రి గారు కూడా రేపల్లె పట్టణం మీద అవ్యాజమైన అనురాగంతో మరి అమూల్యంగా వస్తూ సముచితంగా
మరి విచ్చేసినారు. వారిని సగౌరవంగా మనం ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనుల మధ్య. ఇక వేదిక మీద ఉన్న పెద్దలు సంయుక్తంగా శారదామ్మ వారి చిత్రపటానికి పూలమాలని అలంకరించి పుష్పాలతో అలంకరించవచ్చు. ప్రార్థనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రార్థన ముష్టి కృష్ణకిషోర్ గారు. నిర్ణయించబడినటువంటి వారు ఎవరు? రాయప్రోలు కృష్ణ శర్మ గారిని అనుకున్నాం, వారు రాలేదు, కార్యక్రమాల్లో ఉండి. సభా మర్యాదను అనుసరించి దిగువన ఉన్నటువంటి వాళ్ళు, ఎగువన ఉన్నవాళ్ళు ఒక్కసారి నిలబడదాం. యవ్వాని పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి. యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి. యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే. యవ్వాని శుభముఖంబు ఏ కారణమంత్రమై ఓంకార రూపమై ఉర్వి నిండే. అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య కవుల మన్ముఖీన సువాంగ్మయ మహిత ఫణితి. అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి. గణపతీశుడు ఈ సభన్ కాచుగాత. గణపతీశుడు ఈ సభన్ కాచుగాత. అభ్రంకశంబౌ హిమాలయంబు ఏ తల్లి మౌళి జుట్టిన మల్లె పూల చెండు. గోదావరి కృష్ణలు ఏ దేవి కటి సీమ వ్రేలాడు ఆణి ముత్యాల సరులు. ఆంధ్ర సముద్రము ఏ అమ్మ పాదాలపై జీరాడు పట్టు కుచ్చెల చరంగు. 100 కోట్లకు పైబడి వరలెడి బిడ్డలు ఏ కళ్యాణి చల్లని కడుపు పంట. ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేద మంత్ర ప్రపూత. విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత పరమ కరుణా సమేత మన భరతమాత. ఈరోజు మాసం మానసోల్లాసం 14వ నెల కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకొని, 2వ సంవత్సరంలో కూడా 1 నెల పూర్తి చేసుకొని 2వ నెలకు వచ్చాం. ఈ నెల శాస్త్రీయ సంగీత విభావరి కార్యక్రమం. రంగావధ్యల పానకాల లక్ష్మీ నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి పూర్తి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అమ్మవారి మీద
చాలా భక్తి ప్రపూర్ణులు. వారమ్మగారు, వీరి అమ్మగారు వరలక్ష్మి గారు, ఆమె పూర్ణ దీక్షాపరురాలు. ఆ దీక్షాపరురాలై ఉండి ఇక్కడ అమ్మవారికి నిత్య నివేదన స్కీములో చేరి అమ్మవారికి నిత్యము నివేదన చేయిస్తున్నటువంటి మహాతల్లి ఆవిడ. అలాంటి మహాతల్లి గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించినటువంటి మన పానకాల లక్ష్మీ నరసింహారావు గారు తల్లికి ఉన్నటువంటి భక్తిలో ఏమాత్రమూ తీసిపోరు అమ్మవారి విషయంలో. అలాంటి భక్తి ప్రపత్తులతో ఇక్కడికి విచ్చేసి ఇలా కార్యక్రమం ఉన్నదండి, మాసం మాసం మానసోల్లాసం ఏదో కొత్తగా ప్రారంభించాము, ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి సంస్థ కాదు అంటే, ఆర్థికం విషయం మిమ్మల్ని ఎవడడిగారు? అమ్మవారి సంవత్సరంలో అమ్మవారి పవిత్రమైనటువంటి చరణ సన్నిధి యందు కార్యక్రమం చేయటమే నా జన్మకు కృతజ్ఞత అని వారు సౌజన్యంతో విచ్చేశారు. వారు పానకాల లక్ష్మీ నరసింహారావు గారు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన 1962లో రంగావధ్యుల వెంకటేశ్వర్లు వరలక్ష్మి గారులకు వారి నోముల పంటగా జన్మించి తెనాలిలో ఒక సంగీత కుటుంబం వారిది, ఆ కుటుంబంలో జన్మించారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా గుంటూరులో పనిచేసి 2022 జనవరిలో రిటైర్ అయ్యారు. తపాలా శాఖ నిర్వహించేటువంటి సాంస్కృతిక పోటీల్లో కూడా, అలాగే ఆల్ ఇండియా లెవెల్లో గుంటూరు పోస్టల్ డివిజన్కి అనేకమైనటువంటి ప్రథమ బహుమతులు కూడా సంపాదించి తీసుకుని వచ్చారు. ఆర్పిఎల్ నరసింహారావు గారు అంటారు వీరిని. వీరి సంగీత సేవలకు గుర్తింపుగా మంగళగిరి గుంటూరు తపాలా శాఖ వాళ్ళు 2013లో వీరికి మధుర గాయక, కళాసేవక అనేటువంటి బిరుదాలని ఇచ్చి సత్కరించారు. ఈ మన నరసింహారావు గారి చిన్నప్పుడే కర్ణాటక సంగీతాన్ని, శాస్త్రీయ సంగీత గాయకురాలైనటువంటి వీరి మాతృమూర్తి గారి దగ్గరే నేర్చుకోవడం విశేషం. నాకు ఇంతవరకు తెలియదు ఆ విషయం. వారి మాతృమూర్తి గారు కూడా సంగీత విద్వాంసురాలు. నేను ఇంకా పూర్ణ దీక్షాపరురాలు, అమ్మవారి భక్తురాలు అనుకుంటున్నాను. చాలా గొప్ప విశేషం. తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య గత 30 సంవత్సరాలుగా కూడా అనేకమైనటువంటి దేవాలయాల్లో వీరు గాత్ర కచేరీలు నిర్వహించడం జరుగుతోంది. కర్ణాటక, హిందూస్థానీ, శాస్త్రీయ సంగీతులే కాకుండా వీరు అనేకమైనటువంటి హరికథల్లో మృదంగం కూడా వాయిస్తూ ఉండేటువంటి వారు వీరు. ఈ నరసింహారావు గారు కేవలం సంగీత కళా విశారద అనుకుంటున్నాం మనం, కేవలం గానమే చేస్తారని అనుకుంటున్నాం కాదు. ఇంకా వివిధమైనటువంటి కళలు కూడా వీరికి ఉన్నాయి. మిమిక్రీ, అట్లాగే మైమ్ కళల్లో కూడా మంచి ప్రవేశం ఉన్నటువంటి మహనీయులు ఈయన. వీరు అనేకమైనటువంటి ఫంక్షన్స్లో కూడా మిమిక్రీ చేస్తూ తోటి కళాకారులతో, కళాభిమానులతో చాలా జోవియల్గా ఉంటూ మంచి మంచి జోక్స్ వేస్తూ వేదికల మీద మంచి పాటలు పాడుతూ రకరకాల విన్యాసాలతో అందరినీ నవ్విస్తూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేటువంటి మహనీయులు. ఆయనతో నేను ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడిన దగ్గర నుంచి రోజుకు ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా నాకు పెడుతున్నారు, వాట్సాప్లో పంపిస్తూ ఉన్నారు. అప్పుడు నాకు తెలిసింది వారి ప్రతిభ. ప్రముఖ తపాలా విద్వాంసులు మన గుంటూరు నివాసి అయినటువంటి కె బాలాజీ గారు మరియు రచయిత, కవి, గాయకుడు, హిందీ పండిట్ అబ్దుల్ ఖాదర్ గారు, ఆర్పిఎల్ నరసింహారావు గారు, బిఏలో వీళ్ళంతా ముగ్గురు కూడా క్లాస్మేట్స్ అన్నమాట. ముగ్గురు చక్కని ప్రతిభ కలిగినటువంటి విద్యావంతులు. అలాంటి ఆర్పిఎల్ నరసింహారావు గారు ఇవాళ మనకు ఈ కార్యక్రమానికి విచ్చేయటం, అలాగే ఇక్కడ సహవాద్యకారులుగా ప్రఖ్యాతులైనటువంటి విద్వాన్ కానూరి వెంకటరామకృష్ణ గారు మృదంగంలో చాలా నిష్ణాతులు. తెనాలిలో కానూరి వెంకటరామకృష్ణ గారు అంటే తెలియని వారు లేరు. చాలామంది వారిని గురించి చెబుతూ ఉంటారు. మృదంగంలో సిద్ధాస్తులు, వారు చక్కగా చక్కని వాద్యకారులు అని చెప్తుంటారు. అలాంటి వారు వీరికి సహకరిస్తూ రావడం చాలా విశేషం. అందులో ఈ రోజున మన సంస్థకు విచ్చేయడం ఇంకా విశేషం. అలాగే వైల్లో గౌరీ వజ్జల ఆంజనేయ శాస్త్రి గారు, వారు గౌరీ వజ్జల వారంటేనే ఒక ప్రఖ్యాతమైనటువంటి వంశం. మరి అలాంటి వంశంలో జన్మించినటువంటి ఆంజనేయ శాస్త్రి గారు వైలిన్,
మన రేపల్లో నిరాఘాటం రామకృష్ణ శాస్త్రి గారు ఉండేవారు వయలిన్లు, మహావిద్వాంసులు. వీరి వంశం కూడా చాలా విద్వాంసులు ఉన్నటువంటి వంశం. వయలిన్లో సిద్ధహస్తులు వారు. అలాంటి ఇద్దరు కూడా ఈయనకు ఇద్దరు కూడా పార్శ్వభాగముల యందు ఉండి చక్కగా వీరిని నడిపిస్తూ కార్యక్రమాన్ని రసవత్తరం చేస్తున్నటువంటి మహనీయులు. వీరంతా కూడా ఇవాళ మనకు విచ్చేసి మనల్ని ఆరంభం చేయడానికి వచ్చినటువంటి వీరందరికీ హార్దికమైనటువంటి స్వాగతం మన సంస్థ తరపున పలుకుతూ ఈరోజు సంగీత కార్యక్రమం, అమ్మవారు సంగీత సరస్వతి, సంగీతము సాహిత్యము రెండు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలని చెప్పుకున్నాం. సంగీతము అనేటువంటిది ఆపాత మధురమైనటువంటిది. చెవిలో పడటంతో చాలా బాగుంది, మధురంగా ఉంది అనిపించేటువంటిది సంగీతం. ఈ సంగీతం మనకు దీంట్లో సప్తస్వరాలు ఉంటాయి. నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ దైవతా పంచమశ్చేత్యమీ సప్తతంత్రీ కంఠోత్థితా స్వరా అని అమరకోశికారుడు చెప్తాడు. నిషాదం, ఋషభం, గాంధారం, షడ్జం, మధ్యమం, దైవతం, పంచమం. ఈ 7 స్వరాలు ఉన్నటువంటిది సంగీతం. వేదానికి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము ఏ విధంగా ముఖ్యమో స్వరం తప్పితే అర్థం మారిపోతుంది వేదం. అలాగే సంగీతం కూడా చాలా స్వరప్రధానమైనటువంటి సంగీతం. ఈ 7 స్వరాల యొక్క కలిగితో విపంచీ సాతు తంత్రీభి సప్త విపరివాదిని. విపంచి అంటే ఏమిటంటే ఆ 7 తీగలతో మోగేటువంటి దాన్ని విపంచి అని అమరకోశకారుడు చెప్తాడు. అది ఈ 7 స్వరాలు ఎలా ఉంటాయి? సంగీతం తెలియనటువంటి వాళ్ళకు తెలియదు కదా. తెలిసిన వాళ్ళకైతే వారు పండితులు కాబట్టి వారికి ఏ స్వరం ఎట్లా ఉంటుందో వారు పాడగలరు. గురువుల దగ్గర చక్కగా అభ్యసించారు. అందువల్ల అందరికీ తెలిసేటువంటి రీతిలో చెప్పడానికి అమరకోశకారుడు చాలా ప్రయత్నం చేసి చక్కగా చెప్పాడు. ఉదాహరణలతో, ఎగ్జాంపుల్స్తో, చక్కటి ఉదాహరణలతో నిరూపించాడు. షడ్జం మయూరో వదతి. షడ్జస్వరాన్ని నెమలి కూస్తుందే, దాంట్లో షడ్జస్వరం ఉంటుందిట. షడ్జం మయూరో వదతి గావస్త్ ఋషభభాషిణ. ఆవులు, ఎద్దులుంటాయి చూసారా, అవి ఋషభస్వరాన్ని పలుకుతాయిట. అజావికంతు గాంధారం. అజములంటే మేకలు, అవి అంటే గొర్రెలు. మేకలు, గొర్రెలు గాంధార స్వరాన్ని పాడతాయిట. ఎంత చక్కగా మనకు తెలిసేటట్లుగా ఉదాహరణతో చెప్పాడు చూడండి. క్రౌంచ కొణతి మధ్యమం. క్రౌంచ పక్షి రామాయణానికి మూలభూతమైనటువంటి పక్షి క్రౌంచ పక్షి. దాంట్లో నుంచే మానిషాద పరిష్టాంతో అనే శ్లోకం రాస్తే దాని నుంచి రామాయణం వచ్చింది. ఆ క్రౌంచ కొణతి మధ్యమం. ఆ క్రౌంచ పక్షికి మధ్యమ స్వరాన్ని కూస్తుందిట. అలాగే దైవతం హేషతే వాజీ. వాజీ అంటే గుర్రం. గుర్రము సకిలిస్తుంది, దాంట్లో దైవత స్వరం వస్తుందిట. దైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజ. ఏనుగు ఘేంకరిస్తుంది అంటాం, దాంట్లో నిషాద స్వరం ఉంటుందిట. పిక పుష్పసాధారణే కాలే పిక కూచతి పంచమం. పంచమస్వరం మనకు చక్కగా వసంత ఋతువులో పుష్పాలు చక్కగా వస్తుంది. వసంత ఋతువు అంతా ఆ రోజుల్లో కోకిలలు చెట్ల మీద కూర్చొని కుహు కుహు అని కూస్తుంటే అది పంచమస్వరం. ఇంకా పంచమస్వరాన్ని కూసేటువంటి జంతువులు, పక్షులు ఉన్నాయని చెబుతున్నాడు. మయూరాదయ ఏతేపి మత్తా గాయంతి పంచమం. నెమలి మొదలైనటువంటి బాగా మదించినప్పుడు పంచమస్వరాన్ని కూడా పలుకుతాయని చెప్పాడు. నిజంగా అద్భుతంగా అమరకోశకారుడు చెప్పాడు. పూర్వకాలంలో మా నాన్నగారి వాళ్ళని, మా గురువు గారిని చెప్పుకుంటాం. అమరకోశం నోటికొచ్చేట్టు చేశారు కాబట్టి ఇంత జ్ఞానం కొంత అబ్బింది. నిజంగా సంస్కృతం చదువుకోవడం, అందులో అమరకోశం చదువుకోవడం, అమరకోశం కంపల్సరీ చెప్పేవాళ్ళు. ఈ జ్ఞానం అబ్బింది. అమరకోశంలో లేనటువంటి జ్ఞానం లేదు, అంత జ్ఞానం ఉన్నది. కాబట్టి అలాంటి సప్తస్వరాల్ని మనకు మేళవించి చక్కగా వినిపించడానికి, మనల్ని అలరింపజేయడానికి పానకాల లక్ష్మీ నరసింహారావు గారు విచ్చేశారు. వారి కార్యక్రమాన్ని మనం విందాం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం చెప్పవచ్చు. మన సమయాన్ని హరించకూడదు, వారి సమయాన్ని. కాబట్టి అలాంటి సంగీత కార్యక్రమానికి విచ్చేసేటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ తర్వాత కార్యక్రమం వారిని కొనసాగించవలసిందిగా పానకాల వీరు మ్యూజిక్ టీచరు గౌరీవజ్జల వారు జాగర్లమూడి హై స్కూల్లో సంగీత ఉపాధ్యాయులు వారు. ఆ విషయం చెప్పటం మర్చిపోయా. కాబట్టి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా, సమయం మేము ఎక్కువగా తీసుకోదలుచుకోలేదండి, మీకు స్టేజీ ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు చక్కగా ప్రారంభించబోయే ముందు వారు 2 మాటలు వారిని కూడా ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ, ప్రసంగించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుతూ ఈ శక్తివంతమైన ప్రదేశం, అమ్మవారి ప్రదేశం ఇది. అయితే ఈ ప్రదేశం శ్రీకృష్ణదేవరాయలు భువన విజయలాగా ఉంది. మా అన్నయ్య శాస్త్రి గారి కవిత వింటుంటే ఇది సంగీత కచేరా లేకపోతే అలసాని పెద్దన, ఒకవైపు నంది తెప్పన, ఒక రామరాజు భూషణుడు ఉన్నారేమో అనిపిస్తుంది. చక్కటి ఆ పలుకులు వింటుంటే శ్రీకృష్ణదేవరాయలు గుర్తొచ్చాడు మనకి భువన విజయం. చాలా సంతోషం. మనకి సాయంత్రం అయ్యేటప్పటికెళ్ళి మన మనసుని మనం తృప్తిపరచలేకపోతే అది చాలా మనకి పెద్ద ఒక లోటు అనిపిస్తుంది. ఆ సాయంత్రానికి తృప్తిపరచటానికే ఈ భగవంతుడు ఇట కళలని ఇచ్చాడేమో అని అనిపిస్తుంది. అనేక రంగాల్లో కళాకారులు ఉంటారు కాబట్టి ఏ రంగమైనా సరే కాస్త ప్రశాంతంగా మనసుని కాస్త డైవర్ట్ చేసి మన బాధలు, మన పర్సనల్ విషయాలు కాస్త మర్చిపోయేటట్టుగా చేసేది ఈ కళారంగమే. డ్రామాకి వెళ్ళేవాళ్ళు డ్రామాకి, కొంతమంది ఏమో స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది సినిమా పాటలు, కొంతమంది సంగీత కచేరీ. ఏదైనా కానీ మనసుని రంజింపజేసేది కళారంగం. ఆ కళారంగంలో భాగం ఈ వోకల్ గాత్రం అన్నమాట. మనందరం కూడా వీలైనంత వరకు మనం సంగీతానికి న్యాయం చేకూరుస్తూ మన జన్మని సార్థకం చేసుకోవాలి. దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను ఆల్ ఇండియాలో ప్రోగ్రామ్ చేశాను. ఎక్కువగా మిమిక్రీ చేస్తూ ఉంటాను, ఫిల్మ్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. అయితే నాకు ఇష్టం ఉండదు చేయటం. ఈ మిమిక్రీ ఫిల్మ్ సాంగ్ ఇష్టం ఉండదు, కానీ అడుగుతారు. ఎందుకంటే నా జూనియర్ బ్రహ్మానందం ఒక బిరుదు ఉంది. నేను చాలా కామెడీగా అందరిని నవ్విస్తూ ఉంటాను. అవన్నీ వదిలేసి ఇప్పుడు నన్ను మిమిక్రీ చేయబట్టినాను, చాలా బాధపడుతున్నాను. నాకు ఇష్టం లేకపోతే శాస్త్రీయ సంగీతమే ఇష్టం నాకు. ఎనీహౌ ఈ రేపల్లలో ముఖ్యంగా మా అన్నయ్య గారు చెరువు సూర్యానుమూర్తి గారు, మా మేనమావ జమ్మలమడక వీరరావ శాస్త్రికి అల్లుడు అవుతాడమ్మా చెరువు సూర్యానుమూర్తి గారు, వారి మేడం గారు రాణి గారు ఎంత కూడా మా బంధువులు అవుతారండి. I will tell you, I will bring all the kirtans which are composed by the Vagyakaras. Maximum I will try to bring all the kirtans of all Vagyakaras.
వెంకటాద్రి సమస్థానం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి శ్రీ గణనాయక నమో నమో శ్రీ గణనాయక నమో నమో శ్రీ గణనాయక నమో నమో శ్రీ గణనాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో శ్రీ గణనాయక నమో నమో సిద్ధి వినాయక నమో నమో శ్రీ గణనాయక నమో నమో ఈశ్వరి పుత్ర మూషిక వాగన ఈశ్వరి పుత్ర మూషిక వాహన ఈశ్వరి పుత్ర మూషిక వాహన ఈశ్వరి పుత్ర మూషిక వాహన పార్వతీ నందన వాహిమా ఈశ్వరి పుత్ర మూషిక వాహన పార్వతీ నందన వాహిమా మోదక గస్త మోదక గస్త ఏకదంత మోదక గస్త ఏకదంత చామర కర్ణ నమో నమో చామర కర్ణ నమో నమో శ్రీ గణనాయక నమో 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 కరి చర్మాంబర నాగాభరణ కరి చర్మాంబర నాగాభరణ గంగాధర గర వాగీశ కరి చర్మాంబర నాగాభరణ గంగాధర గర వాగీశ మూలాధార పావన రూప మూలాధార పావన రూప ఆశ్రిత రక్ష నమో నమో ఆశ్రిత రక్ష నమో నమో శ్రీ
गणनायक नमो नमो सिद्धिविनायक नमो 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 का నారాయణ తీర్థుల వారి కీర్తన పాడుకుందాం. गोवर्धन गिरिधारा गोवर्धन गिरिधारा गोवर्धन गिरिधारा गोविंदा गोकुल पालक परमानंद गोवर्धन गिरिधारा गोविंदा गोकुल पालक परमानंद गोवर्धन गिरिधारा गिरिधारा त्रिभुजांकित श्रीकौस्तुभधरा श्रीकौशांकित श्रीकौस्तुभधरा पावक भयहरा पाहि मुकुंद श्रीभुजांकित श्रीकौस्तुभधरा पावक भयहर पाहि मुकुंद गोवर्धन गिरिधारा गोविंदा गोकुल बाल परमानंद गोवर्धन गिरिधारा अमित कल्याण गुण अगणित लीला अमित कल्याण गुण अगणित लीला अपरिपितानंद गणनंद लाला अमित कल्याण गुण अगणित लीला अपरिमितानंद गणनंद लाला सामित दैत्यानंदम शास्त्रादिमूला विमल मानस वृत्ति विरसिति राला गोवर्धन गिरिधारा गोविंदा गोकुल पालक परमानंद गोवर्धन गिरिधारा गिरिधार गिरिधार
సన్నిధా It was composed by Saint Purandaradasa. దాదాపు 20 కీర్తనలు నేను రెడీ చేశాను పాడతాను కూడా. మీరు అవకాశం ఇస్తే గ్యారెంటీగా పాడతాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీని కాబట్టి నాకే పనులే లేవు. భగవద్ధ్యానానికి టైం స్పేర్ చేస్తాను సార్. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కోఆపరేషన్. కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ సార్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధరా శంఖచక్రధరా చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవా. అంబుజోద్భవ నిలయం అంబుజోద్భవ నిలయం అగణిత గుణనామో, అంబుజోద్భవ నిలయం అగణిత గుణనామో, తుంబురు నారద తుంబురు నారద తుంబురు నారద తుంబురు నారద తుంబురు నారం తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవా. హరే హరే మకల కుండధరం మదన గోపాలం, మకల కుండధరం గోవింద గోపాల గోవింద మకర కుండలధరం మదన గోపాలం, మకర కుండధరం మదన గోపాలం, భక్తవదన శ్రీ భక్త పోషక శ్రీ పురందర విఠల, భక్త పోషక శ్రీ పురందర విఠల, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం,
పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరా శంఖచక్రధరా చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవా అన్నమాచార్య వారు రచించిన కీర్తన పాడుకుందాం. నగుబులు నిజమని నమ్మేనా నగుబులు నిజమని నమ్మేనా నగుబులు నిజమని నమ్మేనా ఒగివడి ఆశలు వద్దనవే నగములు నిజమని నమ్మేవా ఒగియడి ఆశలు వద్దనవే నగములు నిజమని నమ్మేదా ఒగియడి ఆశలు వద్దనవే నమ్మేదా తొల్లిటి కర్మము దొంతులనుండగా తొల్లిటి కర్మము దొంతులనుండగా చల్లబోయేక చేసేవా ఉల్లిటి కర్మము దొంతులనుండగా చల్లబోయేక చేసేదా తొల్లిటి కర్మము దొంతులనుండగా చల్లబోయేక చేసేదా ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఎల్లలోకములు ఏలేటి దేవుడా నొల్ల నొల్లనిక వద్దనవే నొల్ల నొల్లనిక వద్దనవే నగవులు 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 నిజమని నమ్మేదా ఒడినడి ఆశలు వద్దనవే నగవులు నిజమని నమ్మేదా పోయిన జన్మము పురుగులనుండగా పోయిన జన్మము పురుగులనుండగా చీయన కాయందు చలగేవా పోయిన జన్మము పొదుగులనుండగా చీయన కాయందు ఇంజేగా వేయి నామములు వెన్నెడమాయలు వేయి నామములు వెన్నెడమాయలు ఓయం
లేక నూతనవే నగవులు నిజమని నమ్మేగా ఒడినడి ఆశలు నూతనవే నగవులు నిజమని నమ్మేదా నమ్మేదా నలిని నామము నాలికనుండగా నలిని నామము నాలికనుండగా తలపుని ఇతరము తన వేదా నలిని నామము నాలికనుండగా తలపుని ఇతరము తన వేదా బలు శ్రీ వెంకట బలు శ్రీ వెంకట బలు శ్రీ వెంకట బలు శ్రీ వెంకట పతి నిన్ను గొలిచి ములుకు చంచలము ఉద్దనవే ఒలుకు చంచలము ఉద్దనవే నగవులు నిజమని నమ్మేదా ఒడియడి ఆశలు ఉద్దనవే నగవులు నిజమని ఉద్దనవా హరే 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 థ్యాంక్ యూ అన్నమాచార్య కీర్తన పాడుకున్నాం. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడుకుందాం. బంటు రేతి కొలువు ఇయ్యవయ్య రామ 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 రామ
తుంట వింటి వాణి మోదములో నా తుంట వింటి వాణి మోదములో నా తుంట వింటి వాణి తుంట వింటి వాణి మోదలైన తుంట వింటి వాణి మొదలైన నదా తుంట వింటి వాణి మోదమ నద తుల కోటి నేల కోల జండుని కోంటురేకి కొలువు తుంట ఇంటి వాణి మొదలైన మద తుంట ఇంటి వాణి మొదలైన మద దులగొట్టి నేల గోల జయుజు బంటురేకి కొలువు జయ వయ్య రామ బంటురేకి కొలువు ఈయ వయ్య రామ బంటురేకి కొలువు ఈయ వయ్య రామ రామ రోమాంచమానే మగ గంచుకము రోమాంచమానే మను కంచుకము రోమాంచమానే గన కంచుకము రామభద్రుడే ముద్ర బిళ్ళయు రోమాంచమానే రణ కంచుకము రామభద్రుడేన ముద్ర బిళ్ళయు రోమాంచమానే గన కంచుకము రోమాంచమానే గన కంచుకము రామభద్రుడనే ముద్ర బిళ్ళయో రామనామమానే రామనామమానే వరకంగమేవి రామనామమానే వరకంగమేవి రామనామమానే రామనామమానే వరకంగమేయి రామనామమానే వరకంగమేయి రామనామమానే వరకంగమేయి రామనామమానే రామనామమానే వరకంగమే రామనామమానే వరకంగమే రామనామమానే వరకంగమే రామనామమానే వరకంగమే రామనామ మానే వరకంగమే రామనామ వరగ రామ నామ మానే వరకంగమే రామ నామ మానే
రమణమమ్మనే రమణమమ్మనే వరగణమే రమణమ వరగణమే రామ నామమ్మనే వరగణమే రమణమ మానే వరగణమే రామ నామమ్మనే వరగణమే రాజునయ్య త్యాగరాజను రాజునయ్య త్యాగరాజునుకే బంటు రేతి కోలు ప్రియ వయ్య రామ బంటు రేతి కోలు ప్రియ వయ్య రామ సా స సరి సా 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 దని 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 గమ గమ పద మ గమ ప ద ద ద ద దని ద దని ద ని ద ద ద రి బ మ ప గమ ప ప మ గ ప గ మ గ ప గ మ గ ప ప ద ప ప ద ప ప ద ద ని దని దని ని దని 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 ని ద ప ప గ మ ప ద ప గ ప ద ద ని ని ద ద ని ని ద ద ద మ ప గ ప ప ప ప ప ప ప ద ప ప ప మ మ మ మ గ మ గ ప ద ప ప ప ప ద ప మ మ మ రు ద ద ని ద ద ప మ మ గ గ ప ప ప ప ప మ ద ని ప మ రి ద ప మ ద ద ని ద ద ని ద ద ని ద ద ని ద ని ద ద ని ద ద ని ద ని ద ని ని ద ని ద రి ద ద ని ద ద మ మ గ మ ప ద మ ప ద మ గ ప ద ని ద ని ది ద ద ని ద గ మ ప ద ని స మ ప ద ని స మ ప మ ప ద ని స ప ద ని స ద ని స ని స గ మ ప ద ని స ప మ ని స బంటు రేతి కొలువు ప్రియ వయ్య రామ 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 ఈ రేపల్లె ఒక పుణ్యక్షేత్రం అయినటువంటి సాక్షాత్ అమ్మవారు నివసిస్తున్న ఈ ప్రదేశంలో ఈ ప్రదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఈ దేవస్థానం కమిటీ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ వన్ మోర్ కీర్తన ఆఫ్ ఏ తత్వం. గంగబుదకంబు తెచ్చి గంగబుదకము తెచ్చి నీకు లింగ పూజను చేదమంటే గంగలోపలి చేపకప్ప ఎంగిలంటూ నాయలింగ ఏమి చేతులారింగా ఏమి చేతురా మహానుభావ మహానుభావ
అక్షయావుల పాడి తెచ్చి అక్షయావుల అక్షయావుల పాడి తెచ్చి అర్పితమునే చేదమంటే అక్షయావుల పాడి తెచ్చి అర్పితమునే చేదమంటే అక్షయావుల లేగదూడా ఎంగిలంటూ నాయిలింగ అక్షయావుల పాడి తెచ్చి అర్పితమునే చేదమంటే అక్షయావుల లేగదూడా ఎంగిలంటూ నాయిలింగ మహానుభావా మా దేవ శంభో మాలింగమూర్తి మే చేతులారేంగా ఏమే చేతురా తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూజేదమంటే ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూజేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదా కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటూ నాయిలింగ మహానుభావా మా దేవ శంభో మాలింగమూర్తి ఏమే చేతులారేగా ఏమే చేతురా ఏమే చేతురా ఏమే చేతురా ఏమి చేతురా. అమ్మవారి మీద ఒక అన్నమాచార్య కీర్తన పాడుకుందాం. రోజు మొత్తంలో ఓన్లీ ఫర్ యూ ఐఎమ్ బీయింగ్ డెలివర్డ్ వర్డ్స్ టు యూ. రోజు మొత్తంలో కాసేపు ఒక్క పావు గంట అరగంట సేపు ఇట్లాంటి సంగీతం వినిపించామంటే మనం 100 సంవత్సరాలు బతుకుతాం, నో డౌట్. ఎందుకంటే ఇదొక టానిక్ లాంటి మ్యూజిక్. నా మాట కాదు గురుగారు, క్షమించండి, పెద్ద పెద్ద ఇదేదో మాట అనుకోబాక, నేను ఇది కమెడియన్ నేను, కానీ ఇక్కడ చేస్తే బాగుంటుందని మేము నవ్వించట్లేదు.
నేను జోక్స్ మొదలు పెడితే మీరు నవ్వలేక చాలా ఇబ్బంది పడతాను. ఆయన జోక్స్ వేయను, సంగీత సభ కాబట్టి మీ తర్వాతే. కానీ ఏంటంటే మన అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది, కానీ మన మైండ్కి ట్రీట్మెంట్ లేదు. మానసిక మైండ్కి రిఫ్రెష్మెంట్కి లేదు. దానికి ఈ చక్కటి ఈ సాహితీ గోష్ఠులు మన వాళ్ళు చక్కగా ఇందాక మంచి తేనె పులుకులు అవి అట్టాంటి సంగీతం కాస్త వింటే మనకి ఇంత రిఫ్రెష్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఏమిటో కొన్ని వెయ్యి ఏనుగుల శక్తి వచ్చినట్టు మనం బయటకు వెళ్తాం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఈ టైంలో అంతా మర్చిపోతాం, ఏం గుర్తురావు కదా. కాబట్టి అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సంగీతాన్ని నిన్న నేను మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా పాటలు పాడొస్తున్నాను గుంటూరులో. 2 ప్రోగ్రామ్స్, అక్కడ ఒక 3 డియేట్లు, అక్కడ 3 డియేట్లు కంటిన్యూస్గా పాడటం వల్ల కొంచెం క్షమించి ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉంటే ఒక అన్నమాచార్య కీర్తన పాడుకుందాం అమ్మవారి మీద. పలుకుతే నెల తెల్లి పవళించును, పలుకుతే నెల తెల్లి పవళించును, పలుకుతే నెల తెల్లి పవళించును, పలుకుతే నెల తెల్లి పవళించును, కలికితనమున విభుని కలిసినదిగా పలుకుతే నెల తెల్లి పవళించెను, కలికితనముల విభుని పలికినదిగా పలుకుతే నెల తెల్లి పవళించెను, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదరా, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదరం, పగలైన దాక చెలి పవళించెను, నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర, పగలైన దాక చెలి పవళించెను, జగని పరిమితులతో తెల్లవారిన దాకా జగని పరిమితులతో తెల్లవారిన దాకా జగదేకపతి మనసు జట్టిగోన గాన పలుకుతే నెల తెల్లి పవళించెను, కలికితనముల విభుని పలికినదిగా పలుకుతే నెల తెల్లి పవళించెను. కొంగు జారిన మెరుగు గుబ్బలోల యుగ తరుణి, కొంగు జారిన మెరుగు గుబ్బలలో యుగ తరుణి, బంగారు మెడ పైన పవళించెను, కొంగు జారిన మెరుగు గుబ్బలోల యుగ తరుణి, బంగారు
పవళించను చెంగల్లువ కనుగొనల తల్లి అమ్మా అమ్మా బంగారు మేడ పైన పవళించను చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజాగరునితో అలసినది గాన అంగజాగరునితో అలసినది గా పలుకుతే నెల తెల్లి పవళించును కలికి జన మూల విభుని పలికినదిగా పలుకుతే నెలదిగా హరే 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 మురిపెంపు నటనతో ముత్యాల మలుగుపై మురిపెంపు నటనతో ముత్యాల మలుగుపై పరవశరుని పవళి పరవశంభున తరుణి పవళించెను తిరువెంకటాచల 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 తిరువెంకటాచలుని వెలినిగా వెంకటాచల దిపుని చౌకిత కలసి అరివిరైను జమట ననిగినది గాన తిరువెంకటాచల దిపుని చౌకిట కలసి అరివిరైనను చెమట నంటినది గాన పలుకుతే నెల తల్లి పవళించును కలికి తన మూల కలిసినదిగా పలుకుతే నెల తల్లి పవళించెను 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 పవళించెను
చివరి కీర్తన. వన్స్ అగైన్ ఐ హంబ్లీ సబ్మిట్ మై థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఈ కీర్తన మరాఠీ కీర్తన అండి, అభాంగ్ అంటారు, పాండురంగడి మీద. ఈ కీర్తన పాడి మనం ఓకే సార్. పూర్య ధనశ్రీ రాగల్లో మరాఠీ రాగం. రమచరణ సరోజం రమచరణ సరోజం ఇంగమండల జగణ విగణ పాణి జగణ వినితి పాణి మండలం మండన తరుణి తులసి మాల తరుణ తులసి మాల మండల పాండురంగా 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 అనాచాతి నాదం దినాదాచనాలో అనాచాతి నాజ దినాజాతజాలం అనాచాతి నోజం దినాజాతజాలో అనాచాతి నాదం దినాజాతజాలం భక్త త్రుపాలో పాండురంగా అనచతినాచం చిన్నజాలో భక్త కుపాలో పాండురంగా రంగా రంగా పాండురంగా రంగా రంగా పాండురంగా जगतु विठले माझी जमघरे जगतु विठले आ रंगा रंगा जगा तुझे विठले माझी जमघरे कृपाचे सागर पांडुरंगा कृपाचे सागर पांडुरंगा अनाचात जागा दिनाजात जालो अनाचात जागा दिनाजात जालो भक्त कुपाल पांडुरंगा नाममणी मजे नाममणी मजे हरिचस विश्वास नमा नमा नाममणी मजे हरिचस विश्वास हरिदास से जन्मो जन्मे हरिदास जन्मो जन्मे हम अजडालम इन जदयाला
భక్త కృపాలో పాండురంగా భక్త కృపాలో పాండురంగా రంగా రంగా పాండురంగా 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 రంగా 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 పవమాన సుతుడబటు బాద్వారా విందములకు నామ రూపములకు నిత్యజయ మంగళో రాజీవా నైన జాగరా జీవా నైన జాగరా జీవా నైన జాగరా జాది భక్తులుండగనే నామ రూపములకు నిత్య జయ మంగళోభ నారదాది ప్రహ్లాద ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భక్తులు ఏటియుండగని నా మాని నా మాని నా మాని నామ నీ నామ నీ నామ నీ నామ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం నిత్య జయ మంగళం 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 మంగళ చాలా అందరికీ మా అన్నయ్య గారు సూర్యానుమూర్తి గారికి మా రాణి వదినికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నయ్య శాస్త్రి గారికి నాకు ఇవాళ నిజమైన ఆనందం దేనికంటే వినాల్సిన వాళ్ళు విన్నారు సంగీతం. అది కర్ణాటక మ్యూజిక్ ప్రోగ్రాం పెడితే ఎవరు ఉండట్లేదండి. మన త్యాగరాజ కళాకారులు ఉత్సవాలు జరిగినాయి, ఇక్కడ 10 మంది కంటే ఉండట్లా. కానీ ఈరోజు నిజమైన ఇవాళ మీలో ఒక త్యాగరాజ స్వామి వారు ఉన్నాడు. ఎందుకంటే సంగీతం గురించి వివరించారు బ్రహ్మాండంగా. స్వరంగు ఏమిటి అసలు అసలు అసలైన సంగీతం ఎందులోంచి వచ్చిందో చెప్పారు. మీరందరూ విన్నందుకు మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నా పేరు రంగావతుల పానకాల లక్ష్మీ నరసింహారావు. మృదంగం మీద కానూరు రామకృష్ణ గారు, గౌరీవతుల శాస్త్రి గారు. మరొకసారి చేతులు వంచి శిరస్సు జోడించి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మా మిత్రులు వచ్చారు, లక్ష్మయ్య గారు, మన రామారావు గారు, వారికి కూడా ధన్యవాదాలు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మనం ఇంతవరకు కూడా శాస్త్రీయ సంగీత విభావరి కార్యక్రమాన్ని విన్నాం, ఆనందించాం. ఆపాత మధురమైనటువంటి ఈ సంగీతాన్ని మనకు చక్కగా ఆయా తారస్థాయి, మంద్రస్థాయి, వివిధ స్థాయిల్లో అసలు ఎలా ఉండేటువంటిది అనేటువంటిది చక్కగా సంగీతాన్ని ఎంతో అద్భుతంగా మనకు వినిపించినటువంటి మన రంగావజ్జల పానకాల లక్ష్మీ నరసింహారావు గారిని, వారిపై ఆ శారదాంబు వారి యొక్క అనుగ్రహ వీక్షణాలు నిరంతరము ప్రసరిల్లాలని, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి
శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా నిరంతరం వారి మీద ప్రసరించాలని, వారు గొప్ప సౌజన్యంతో ఇక్కడికి విచ్చేసి ఈ శారదామ్మ వారి యొక్క చరణ సన్నిధి యందు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసి అందరినీ కూడా సభ్యులను అలరింపజేసినటువంటి వారికి శతధ సహస్రధ మన సంస్థ తరపున మాసం మానసోల్లాసం సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శారదాంబ సదా పాతు సామగాన ప్రియాపరా. అమ్మవారు ఆ శారదాంబ సామగాన ప్రియా. సామవేదం అంటే బాగా ఇష్టం, గానం అంటే ఇష్టం. సామ గాన ప్రియ. సామము గానం చేసినా కూడా చాలా ఆనందంగా పడుతూ ఉంటుంది. శారదాంబ సదా పాతు సామగాన ప్రియా పరా. శారదాంబ సదా పాతు సామగాన ప్రియాపర సంగీత కోవిదం మాన్యం నారసింహం చిరాయుషా. ఆ అమ్మవారు నిరంతరము కూడా చిరాయుర్దాయంతో వారికి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే అవకాశాన్ని కలిగిస్తూ సామగాన ప్రియురాలైనటువంటి ఆ అమ్మ జగదంబ నిరంతరము కూడా ఆయన్ని కాపాడవలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇప్పుడు వారికి చిరు సన్మాన కార్యక్రమం హృదయ స్పందన మన సంస్థ సెక్రటరీ గారు పవన్ కుమార్ గారు వారి హృదయ స్పందనని వినిపిస్తారు. సంస్థ మాసం మానసోల్లాసం ప్రారంభమైన రోజున ఏర్పరచుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. కేవల సాహిత్యంతోనే కాక సాహితీ సంగీత సమ్మేళనంగా కొనసాగాలి అని చేసుకున్న సంకల్పానికి ప్రతీకగా నేటి రోజున శాస్త్రీయ సంగీత కళా విభావరి వీణుల విందైనటువంటి ప్రదర్శన మేము ఈ వీణుల విందైన ఈ ప్రదర్శనకు నోచుకోగలిగాం. మీకు శతధ సహస్రధ వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. చక్కని మీదు కంఠమున చక్కెర పానకమతి పంచు మీ చిక్కని రక్తి రాగమయ చిత్కళకు ఎయ్యది సాటి వచ్చు. చక్కని మీదు కంఠమున చక్కెర పానకమతి పంచు మీ చిక్కని రక్తి రాగయ చిత్కళకు ఎయ్యది సాటి వచ్చు. వేరొక్కని కబ్బునే మహిమహోన్నత ప్రేక్షక చిత్తరంజక. వేరొక్కని కబ్బునే మహిమహోన్నత ప్రేక్షక చిత్తరంజక. అక్కజమయ్య మీ ప్రతిభ అక్షయ కీర్తిని పొందుడి భువిను. మీ ఈ చక్కని ప్రదర్శనకు మేము ధన్యులమయ్యాం. ఈ ప్రాంగణమంతా కూడా శారదా కృపతో సంగీతమయంగా ఈ పూట చక్కటి వాయిద్య సంగీత సహకారంతో చక్కని గాత్రంతో మా వేదిక పునీతమైంది. ఆ అమ్మవారు మరింత శక్తిని మరింత ప్రతిభను మీకు సమకూర్చి ఇలాంటి మహోన్నతమైనటువంటి వేదికలపై మీరు మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి దేశాల కీర్తిని పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం. తరువాత సన్మాన కార్యక్రమం. ముందుగా మన శృంగేరి శంకరమఠం అధ్యక్షులు చెరువు సూర్యనారాయణమూర్తి గారిని విచ్చేసి లక్ష్మీ నరసింహారావు గారిని ఆశీర్వదిస్తూ వారికి వస్త్ర సత్కారం చేస్తారు. వారు ప్రశంసా పత్రాన్ని కూడా వారు అందిస్తున్నారు.
అలాగే అమ్మవారి యొక్క లలితా సహస్రనామం, శంకర కృపా పుస్తకాలను, స్వామివారి చిత్రపటాన్ని, మన కోశాధికారి గారు వికనసాచార్యులు గారు పుష్పమాల అలంకృతం చేస్తున్నారు వారిని. ముండ్రేటి వెంకటశేష తల్పశాయి గారు మనకు మృదంగ సహకారాన్ని అందించినటువంటి కోనేరు కానూరు వెంకటరామకృష్ణ గారు, వారు కూడా నిజంగా ఇద్దరూ వారిని అనుసరిస్తూ ఎంత చక్కగా అలరింపచేశారంటే అది చాలా ఆనందాన్ని కలిగించింది. ముండ్రేటి వెంకటశేష తల్పశాయి కానూరు రామకృష్ణ గారిని సన్మానిస్తున్నారు. అలాగే ప్రశంసాపత్రం, ఆ ప్రశంసాపత్రం, పుస్తకాలు, లలితా సహస్రం, శంకర కృప, స్వామివారి చిత్రపటం, చక్రవర్తి గారు చిత్రపటాన్ని అందిస్తారు. మేము అమ్మవారికి 50,000 ఇవ్వాలి బాకీ. ఆవిడ ఊరుకోదు అమ్మవారు, త్వరలో పంపిస్తాం సార్. ముందు అదే చెప్పింది మా అమ్మ అసలు ముందు. మనకు వైలెన్ సహకారం అందించినటువంటి విద్వాంసులు గౌరీవజ్జల ఆంజనేయ శాస్త్రి గారు కూడా చక్కగా అలరింపజేశారు. వారిని ప్రశంసిస్తూ ద్రోణావజ్జల రామకృష్ణ గారు గణిత శాస్త్ర పండితులు, వారిని ద్రోణావజ్జల రామకృష్ణ గారు యోగా గణపతి సత్యానంద స్వామి వారి యోగా అభ్యాసం, యోగా గురువు అన్నమాట వారికి ఈ ప్రాంతంలో. అదే స్వామివారి చిత్రపటాన్ని కూడా అందిస్తున్నారు. ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. కోగంటి సీతారామాచార్యులు గారని ఒక ప్రసిద్ధ పండితులు గుంటూరులో, మన రేపల్లో కూడా అప్పుడప్పుడు వస్తుండేవారు అంతర్వేది నరసింహాచార్యులు గారింటికి. వారు వెస్టేజ్ మురళీధర కృష్ణమాచార్య గారు వాళ్ళ నాన్నగారు అంతర్వేది నరసింహాచార్యులు గారు అండి. వారి దగ్గరికి వస్తుండేవారు కోగంటి సీతారామాచార్యులు గారు. వారి అమ్మాయి రంగనాయకి గారు గుంటూరు శారదా నికేతన్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయినారు. వారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్తారు. అది సెప్టెంబర్ 14వ తేదీ సాయంకాలం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి తరించవలసిందిగా కోరుతున్నాం. తరువాత ఈ మాసం మానసోల్లాసం నేపథ్యంలో ఉండి సహకరిస్తున్నవాడు ఉన్నారు, ఆర్థికంగా కూడా. అలాగే ఇప్పటికిప్పుడు ఈ కార్యక్రమం అయ్యే లోపల ఈ మాసం మానసోల్లాసం యొక్క తెలుగు వెలుగుకి చమురుగా ఇతోధిక సహాయం చేయడానికి వచ్చినటువంటి సుహృదయులు ధూళిపూడి వాస్తవ్యులు. ఒకప్పుడు వారు ప్రస్తుతం కీర్తిశేషులైనారు. వారి పేరు వజ్జ వెంకటేశ్వర ప్రసాద్ గారు. వారు ఎక్స్ కరణం ఆ ఊరికి. వారి పిల్లవాడు వజ్జ రామ్మోహన్ రావు అని హైదరాబాద్లో ఉంటున్న అతను కర్ణాకర్ణిగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు విని ఇంకా ఇలా పెద్దవాళ్ళని పిలవండి, ఇతోధికంగా మీ శక్త్యానుసారంగా సహకరించండి, ఎంతో వ్యయంతో కూడుకున్న పని అని కొద్దిగా వారికి యథాశక్తి 5,000 రూపాయలు ప్రకటించారు. అలాగే బేతపూడిలో శివార్చకులుగా ఉంటున్నటువంటి ముండ్రేటి, వారి పేరు సాయి వెంకటశేష తల్పశాయి. అది వాళ్ళ నాన్నగారికి సంగీతం అంటే ప్రాణం. ఘంటసాల వారును వాళ్ళ నాన్నగారు ఒక మంచంలో పడుకొని అలా తిరిగిన వారట, నేను విన్నాను. వారు కూడాను
వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పేరుతో 3516 ఇచ్చారు. అది ఏ లెక్కో తెలియదు కానీ సహజంగా 3116 అంటుంటారు. 3500 కాకుండా పైన ఇంకో 116 కూడా ఇచ్చారు. వారికి చక్కని సాహిత్య అభిమానం ఉన్నది. అలాగే ఇక్కడ కూర్చొని వెళుతూ ఓ మిత్రుడు గాదే, వారి ఇంటి పేరు, వారి పేరు ఏం రాసామయ్యా దాని మీద చూసా? గాదే వారి పేరు, మాస్టర్ పేరు, రిటైర్డ్ మాస్టర్. మామూలుగా ఇంటికి వెళ్ళిన కనుక మాకు పంపిస్తే మేము మైకులో చెప్పలేము, వాళ్ళు ఇక్కడిచ్చారు కాబట్టి ఆ అవకాశం వచ్చింది. గాదే బసవేశ్వరరావు గారు, రేపల్లె వాస్తవ్యులు, వారు ఒక 500 రూపాయలు ప్రకటించారు. ఇలా కొంతమంది గుప్తదానం చేశారు. అసలు వీళ్ళైతే కళాకారులు, మాకు అసలు ఏమొద్దు, శారదామ్మ గుడిలో మేము చేయాలి అనుకొని వచ్చారు. వీళ్ళు వేలాది మంది ఉన్నటువంటి సభలోనూ కచేరీ చేశారు, వేళ్ల మీద లెక్కించుకునే వాళ్ళ సభలోనూ కచేరీ చేశారు. వాళ్ళకి కావాల్సింది అమ్మదయ్య కానీ ఇది వేరేది కాదు. అలాంటి సహృదయులు వారికి మన సంస్థ పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడు వందన సమర్పణ అనేది మనకు ఆనవాయితీ. దానికి చిరంజీవి ధూళిపూడి ఉదయ శివ కుమార్ తన యొక్క మనోభిప్రాయాన్ని వందన సమర్పణగా తెలియజేస్తారు. పెద్దలకి అందరికీ నమస్కారాలు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన మాసం మానస ఉల్లాసం గురువుగారికి అందరికీ నా ప్రణామాలు. సాహిత్యం చాలా గొప్పగా వాయించారు. చక్కటి ఈవినింగ్ అంటే సాయంత్రం పూట చాలా బాగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించారు. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒకప్పుడు మా మావయ్య గారు కూడా వైలిన్ వాయించేవారు. ఆ ఇదిలో ఇప్పుడు చాలా కాలమైంది ఇంత విని, కానీ ఇప్పుడు లైవ్లో చూసి చాలా మనసులో చాలా సంతోషపడ్డా నేను. అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ కూడా చాలా శ్రమించి ఇంతమంది ప్రేక్షకుల్ని మీరు అలరించినందుకు కూడా మీ కృతజ్ఞతలు. ఈ మాసం మానసోల్లాసం అనే కార్యక్రమం అనేది గత కొంతకాలంగా రేపల్లో చాలా బాగా జరుగుతుంది. నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. కానీ ఇంతమంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన శృంగేరి శంకరమఠం అధ్యక్షులు చెరువు సూర్యనారాయణమూర్తి గారు, వారికి మేనమావ గారు, మా మేనమావ గారు శాస్త్రి గారు, పెద్ద ఆయన, చాలా గొప్ప పెద్ద ఆయన. ఇది ఎక్స్ సర్వీస్ మెన్, జిల్లా పరిషత్ మేనేజర్, వారు అల్లుడు గారు. అంటే మా అన్నయ్యగా, మా అన్నయ్య వీరు కూడా మా బంధువులే. మా మేనమావ గారు అమ్మాయి వాళ్ళ విఎంపు గారు. ఈయన మాకంతా బంధువులే అండి. అందుకనే వచ్చారు, అసలు ఆనందంతో చేద్దామని ప్రోగ్రాం. థ్యాంక్ యూ. వారిని ఇప్పుడు సన్మానిస్తున్నారు మన అధ్యక్షుల వారిని, చెరువు సూర్యనారాయణమూర్తి గారిని. ఈరోజు అమ్మవారికి ప్రసాదం కూడా వారే చేయించారు. పానక లక్ష్మీ నరసింహాచార్యులు గారే అమ్మవారి ప్రసాదం కూడా నేనే చేయిస్తానండి అన్నారు. అంత వదాన్యులు. నేనా? అన్నయ్య శాస్త్రి గారుకిను మన ఇప్పుడు ఈ సకల కళావల్లభులకి అవ్యాజమైన అనురాగం. అందుకని ఆప్యాయత అనురాగాల్ని పడుగు పేకలుగా పేర్చి అందిస్తున్న దుశ్శాలువ. ఆ తర్వాత నేను కాదు దానికి ఉన్నారు మాకు కోశాధికారి గారు, వికనసాచార్యులు వారు. లేదు వికనసాచార్యులు అన్నారు. రండి ఒక్క నిమిషం, ఆయన కోరారు, రండి. తర్వాత మా ఈ మాసం మానసోల్లాసం సంస్థకి యువకులైనటువంటి చక్రవర్తి, తర్వాత అగ్నిహోత్రం పవను, వాళ్ళిద్దరూ ఏకాత్ములే కనుక ఒక శాలువానే ఇద్దరికి కప్పుతారు. వారు వేదిక మీదకి రావాల్సింది కావచ్చు. లేదు రండి, రావాలి. నేను అనేది ఒక్క నిమిషం. అది కాదులే,
రండి ప్లీజ్ ప్లీజ్ రండి 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 రండి. చక్రవర్తి ఆ ముగ్గురు విద్వానేవ విజానాతి విశ్లేషణ పరిశ్రమ అని కొద్దిమంది ఉన్నా సరే రసజ్ఞులే ఉన్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన అంటే బాగుంటుందేమో. నేను మొట్టమొదటగా శంకరమఠం రేపల్లెకి రావడం ఇది ప్రథమం. ఎన్నో సంవత్సరాల క్రితం మా తెనాల్లో చిట్టాంజనేయ స్వామి గుడి ఆచార్యులు గారు ఉండేవారు. వాళ్ళ దివి సీతారామాచార్యులు, ఆయన 100 ఏళ్ళు పైనే బతికారు. వారు పిలుస్తూ ఉండేవారు చాలా సంవత్సరాల క్రితం, ఒక 15-20 సంవత్సరాల క్రితం. అప్పుడు వస్తుండేవాడిని. రేపల్లెలో ఏంటి కార్యక్రమాలు పెద్దగా ఏం జరగట్లేదు అని అనుకుంటూ ఉండేవాడిని. నేను దాదాపు 20 ఏళ్ల నుంచి రేపల్లెకి అసలు రావడం అనేది లేదు. మళ్ళా ఈ రేపల్లెలో ఈ శంకరమఠంలో 50 మంది కలిసి ఈ మంచి కార్యక్రమాలు మనకి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చోట జరుగుతోంది. నెల పౌర్ణమి అని అప్పాజ్యోతుల ఫౌండేషన్ చీరాలో జరుగుతోంది. ఆయన ఎన్ఆర్ఐ గారు అప్పాజ్యోతి సత్యనారాయణ గారు అని చెప్పి వారు చేస్తున్నారు. ఇట్లా వీళ్ళు నెల మాసోత్సవం, మాసోత్సవం అని చెప్పి చేయడం. వీళ్ళందరూ విశేషం ఏంటంటే ఇవాళ ఎక్కువ నాకు సాహితీవేత్తలు కనబడుతున్నారు. తెలుగు చక్కగా పద్యాలు పాడడం ఇంత నేను సొగసుగా ఈ మధ్యకాలంలో వినలేదు. అందరూ చక్కగా పాడారు తెలుగులో. ఇంత చక్కగా పాడడం నేను ఈ మధ్యకాలంలో తక్కువగా వింటున్నాను. అదే మాదంతా ఈ సంగీతం గొడవ, ప్రోగ్రామ్స్ వెళ్ళడం, ఆ రాగం ఈ రాగం గోల, ఇదంతా ఎక్కువగా. మాకు విజయనగరంలో ఉంటున్నప్పుడు పేరాల పరశురమ గారు, మానప్రాణ శేషాయి గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సంస్కృతం. అలాగే కొవ్వూరులో దూరపడి ప్రభాకర్ శాస్త్రి గారు మేము వింటుండేవాళ్ళం. కానీ ఇవాళ ఇది విశేషంగా ఉంది. నా స్పందన ఏంటంటే మేము తెనాలి దగ్గర ఉంటున్నాం కాబట్టి నేను శాస్త్రితో కూడా, మాకు శాస్త్రి కూడా మా గోత్రం వాడే. ఆయన చక్క సంగీత విద్వాంసుడు కొడుకు. మేము అందరం కూడా, నేను అనేది ఏంటంటే మేము సంవత్సరానికి ఒక ప్రోగ్రాం మేమే స్పాన్సర్ చేసుకుని ఇక్కడ చేస్తాం. నా మీద పోటీకి చాలా సంతోషం అండి. ఇక్కడ మేమందరం ఎంతో సహృదయంతో మమ్మల్ని ఆదరించారు. ప్రముఖమైన వాళ్ళ మధ్య ప్రోగ్రాం చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అందున తెలుగు పండితుల మధ్యలో ఈ సంస్థ ఇట్లా జరగటం ఎంతో అదృష్టంగా భావిస్తూ మళ్ళా మాకు ఆ అమ్మవారి దయ కలిగించేట్లుగా, ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలయ్యేటట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలండి. మన మాసం మానసోల్లాసం సంస్థకి సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రాం మేమే స్పాన్సర్ చేసి జరుపుతామని వీరు చక్కగా ఆనందంతో, వాళ్ళు అమ్మవారి మీద భక్తితో తమ హృదయాన్ని వెలిబుచ్చారు. వారికి ధన్యవాదాలు. సంస్థ తరఫున శతధా ధన్యవాదాలు తప్పనిసరిగా అండి. ఈ మాసం అభివృద్ధిలోకి రావాలి, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంకా జరపాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అమ్మవారిని ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఇలాంటి దాతల యొక్క సహకారంతో ఇవాళ మరి ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి, అలాగే మీ అందరి యొక్క సహకారంతో కూడా ఇది ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని చెప్పి ఆశిద్దాం.
మరి శాంతి మంత్రంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. కిషోర్ మేస్టర్ శాంతి మంత్రం చెప్పేద్దామా? ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభం. వచ్చే నెల కార్యక్రమం 14వ తారీఖు సెప్టెంబర్ 14 కోగంటి రంగనాయకి అమ్మవారి యొక్క కార్యక్రమం ఉంటుంది. సీతారామాచార్యులు గారి అమ్మాయి శారదానికేతన్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయినారు. వారి అంశం తర్వాత తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు. అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళండి అందరూ కూడా. ఈరోజు మనకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారే ప్రసాదం చేయించారు అమ్మవారికి. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పరమ పురుషయే నరకులేనని మరుగు జొచ్చి తిని అరమరసేయకు. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. కలిమి బలిమి నాకెలలో నీవని పలవరించి తిని. కలిమి బలిమి నాకిలలో నీవని పలమరించి తిని. అరువరు గన్నా గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. పాలకడలి శయన దశరథ బాల జల జనయన. పాలకడలి శయన దశరథ బాల జల జనయన. పాల ముంచినను నీట ముంచినను పాలబడతిలిక జాలను చేయకు. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. ఇంత పంతమేలా భద్రగిరీశవర కృపాలా. ఇంత పంతమేలా భద్రగిరీశవర కృపాలా. చింతలనచ శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షింపుము. చింతలనచ శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షింపుము. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా. గరుడ గమన రారా నను నీ కరుణ నేలుకోరా.